నిన్నేమో మా వాడు పెళ్లి పని మీద గుడి క్లీన్ చేసాం, మొత్తం శుభ్రం చేసాం. ఇవాళ పనికి వెళ్దాం అనుకున్నాం. పనికి వెళ్ళే టయానికి పనికాడ కొద్దిగా చిన్న ఇన్సిడెంట్ జరగటం వల్ల పని ఆగిపోయింది. ఇక ఏం చేద్దాం అని ఖాళీగా ఇటు వస్తే మా వాడు పెళ్ళి పందిరి కోసం తాటాకులు కోసుకురావాలి. వాటి కోసం ఇలా వెళ్తున్నాం. అవి ఎలా కోస్తాం, ఎలా చేయాలి, ఏంది అవి కూడా చూపిస్తా, అన్ని చూపెడతాం వీడియో. చెప్పు. తాటి మట్టలు కొనడానికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే వచ్చాం. అంటే ఒక 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్లు అంటే మాకు ఒక 60 ఆకులు కావాలి. 3 చెట్లు 3 రోజులు 60 ఆకులు వస్తేనే ఆపాం బండి. ఈ పని అలవాట్లేదు, కానీ ఏం చేస్తాం, పని లేదు కదా. ఎట్టా వాడికి కూడా హెల్ప్ఫుల్ కావనిద్దని పని చేయడానికి వచ్చా. కొంచెం లోనకు నరుకు, ముట్లోకి నరిగితే. పెళ్లి కొడుకు ఇప్పుడే వచ్చాడు. నాలుగు మట్టలు నరికాను. 4 మట్టలు రాగానే అలుపు అయితే వచ్చేసింది. ఎందుకంటే అలవాట్లేని పని కాబట్టి. దాసు నరుగుతున్న కోసి ఒకసారి దాస్తుంది. నేను ఈ పని అనేది చేస్తాను, ఎందుకంటే నాకు కుదరట్లేదు కాబట్టి. ఆగు ఏం చేసా పెళ్లి పందిరికి ఆకులు కోస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కోసేదా షూటింగ్ అట్టా ఇంటే ఫ్రెండ్స్ ఆటకి అడిగాము.
చెట్టు కాడికి వెళ్ళే ముందు ఇక కింద శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే దాని కింద పాములు ఉంటాయి. ఆ చెత్త నీట్గా క్లీన్ చేసి ఒక 2 నిమిషాలు లేట్ అయితే ఏమైంది, అనాలి. అంటే ఇప్పుడు మేము తాటాకులకు వచ్చాము, కాళ్ళు అయితే లేవు. కాళ్ళు లేనప్పుడు ఒక ఆకుకి ఇట్ట మధ్యలో బిర్రుగా చివర్లు వేసుకోవాలి. చిమ్మడి వేసుకుంటే తాడాలు వచ్చేసిద్ది. ఇట్లా నీకు ఎంత బారుగా ఉంటే అంత బారు తారు తయారు చేసుకోవచ్చు. ఒకేసారి ఒక 30 ఆకులు 40 ఆకులు వెళ్ళాలంటే అక్కడ ఒకదాని మీద ఒకటి కాలు వేసి బిర్రుగు దొక్కాలి. బిర్రుగు దొక్కితే మోపు నీకు కాని రాకుండా కట్ చేస్తాం. ఆకులేసాం. Fingers down my side, girl, you look mighty fine. Won't you rub your fingers down my side, girl, you look mighty fine. Won't you rub your fingers down my side, girl, you look mighty fine. Won't you rub your బండి మీద అయినా చేసుకోవచ్చు. ఆటోలు కార్లు ఎన్ని అవసరం Won't you rub your fingers down my side, girl, you look mighty fine. Won't you rub your fingers down my side. డ్రైవర్ ఈ అబ్బాయి అంత లోడ్ అయినా లాగిస్తాడు. ఈ అబ్బాయి పేరు ప్రసాద్. చిన్నగా కాలండి. ఇదిగో మన వాళ్ళు ఇప్పుడు పంపించారు బండిని. ఇవన్నీ ఆకులన్నీ తీసేయాలి రోడ్డు మీద. మళ్ళీ మనం గలీజ్ చేయకూడదుగా. రోడ్లో ఎన్నో బళ్ళు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మన వల్ల అక్కడికి మా వాళ్ళు వచ్చే తలకి మోపు అయితే ఒకటి కట్టి పెట్టాము. వాళ్ళు రాగానే పంపిస్తాం ఎమ్మటే. మళ్ళీ మొత్తం 5 వచ్చాము ఇవాళ. మా ఊరు ఎమ్మిటి టవర్స్, జియో టవర్స్ ఒకటి కట్టారు పాతది. కడితే అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి కట్టారు దాని పక్కనే. ప్రస్తుతానికైతే రన్ అవుతుంది. రన్ అయ్యేది ఈ టవరు. రన్ అయ్యేది నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఆ టవరు పాత టవర్ వచ్చేసి ఇది రన్ అవట్లా. ఇది ఆగిపోయింది అప్పుడే. సిగ్నల్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పుడు బాగా వస్తుంది జియో సిమ్ ఉన్న వాళ్ళు. మా వాళ్ళు అయితే వచ్చారు, ఇప్పుడే బండి దిగారు. మళ్ళీ ఇంకో కుర్రాడు కూడా వచ్చాడు, ఒకరిని ఎక్స్ట్రా తీసుకొచ్చారు. తిప్పో బండి తిప్పో, ఏమంటే లేట్ లేదు, వెళ్ళిపోవటమే. సరే ఓకే.
బండి తీసుకొని రా, అటు పోదాం. ఓకే కొని. హాయ్ గాయ్స్. మాకు చెట్టు ఎమ్మకాయ చిక్కింది. ఈ చెట్టుని నడుపుదాము, ఈ చెట్టు కోస్తాం ఆకులు. చూస్తాము, తొందరగా వచ్చేసేయండి. చిన్నప్పుడు ఈ రైతుల కోసం అచ్చంగా బళ్ళు వేసుకుని మరీ వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. కానీ ఇంకా ఈ పనలేదు, కానీ బాగోవు, కానీ చూద్దామని. నేను కూడా ఒకటి పోసుకున్నా, చూద్దాం. అంటే పనలేదు కదా, యావరేజ్గా ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు అవపడింది, మా వాళ్ళు నరుగుతున్నారు ఇల్లు. నేనైతే ఇంక ఈసారి కూర్చో లాస్ట్ మోపు ఇది, అందుకే నేను దొక్కుతున్నాను. ఇక వచ్చినందుకు కొద్దిగా పని చేయాలిగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రక్రియ. ఈరోజు మంచి పని చేసామంటే ఈ ఆకులు కోసుకురావటం. మీకోసం ఇంకా ఇట్లాంటి ఎన్ని మరికొన్ని వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను. ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ పెట్టండి.